లక్ష్మి గారు, మహిళలకు తీరని అన్యాయం ప్రతిపక్షాలు చేసినాయి, మహిళా రిజర్వేషన్ బిల్లును వెనగొట్టినాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. నిజంగా దీనిపైన మీ కామెంట్ ఏంటి? ప్రధానమంత్రి మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయటంలో చిత్తశుద్ధి లేదు. ఎందుకంటున్నామంటే 2023లో నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతోటి బిల్లు తీసుకొచ్చిండ్రు. ఆ బిల్లు చట్టమైంది. చట్టమైన తర్వాత దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేయకుండా మన 2026 ఏప్రిల్ 16 తేదీలో జరిగినటువంటి పార్లమెంటు సభ్యులకు సర్క్యులేషన్ చేసిన దాంట్లో 3 అంశాలు పొందుపరిచిండ్రు. ఒకటి 131 రాజ్యాంగ సవరణ బిల్లు 2026, రెండవది డీలిమిటేషన్ బిల్లు 2026, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది 3 బిల్లులు తీసుకొచ్చిండు. ఆ 3 దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ అని ఎక్కడా లేదు, ఉండదు. ఎందుకంటే చట్టమైంది కాబట్టి. డీలిమిటేషన్ తోటి ముడిపెట్టి ఆ బిల్లు గురించి మాట్లాడినారు కాబట్టి అది అందుకని ప్రతిపక్షాలు దాన్ని ఆమోదించలేదు. కానీ మోడీ గారు ఏదైతే చట్టం చేసిండ్రో ఆ చట్టాన్ని డీలిమిటేషన్తో లేకుండా దాన్ని అమలు చేస్తే ప్రతిపక్షాలు కానీ మహిళలు కానీ హర్షిద్దురు. ఇది ప్రతిపక్షాల వ్యతిరేకించినటువంటి అయితే కాదనేది మేము చెప్పాలి. పార్లమెంట్లో ఆ 3 బిల్లులలో మహిళా బిల్లే లేనప్పుడు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఎందుకు ఇంకా మహిళల బిల్లును వీళ్ళు అడ్డుకున్నారు, మహిళా బిల్లు వీగిపోయింది అని చెప్పేసి మీడియాలో కానీ బీజేపీ మాట్లాడుతున్నదా అంటే పదే చెప్తున్నారు. అంటే మహిళలు నమ్మాలి కదా. మహిళలు చాలామంది మహిళా బిల్లు పెడుతుంటే వీళ్ళు అడ్డుకుంటున్నారు అనేది పదే చెప్తున్నారు. అది చట్టమైంది, ఆల్రెడీ చట్టమైంది కాబట్టి ఆ చట్టాన్ని ఒక షరతులు లేకుండా వాళ్ళు ప్రతిపక్షాలు కోరుతున్నాయి, డీలిమిటేషన్ లేకుండా. వీళ్ళు మటుకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారు. ఇది సమంజసం కాదు ప్రభుత్వానికి. ఎందుకంటే సమాజంలో సగ భాగం ఉన్న మహిళల ఓట్లు వేయించుకుంటున్నారు. 1996 నుంచి చూసినట్లయితే ఇప్పటిదాకా ప్రతిసారి మహిళా బిల్లుని ఏదో రకంగా వెనకకి నెట్టిండ్రు. ఎట్లా వెనకకి నెట్టారు? 96 నుంచి ఇప్పటి వరకు అసలు మహిళా బిల్లు గురించి జరిగిన కృషి ఏంది, దాన్ని ఎట్లా వెనకకి నెట్టబడ్డారు కొంచెం చెప్తారా మా ప్రేక్షకుల కోసం? 1996లో మొట్టమొదటగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిండ్రు. అప్పుడు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది శరద్ పవార్ కావచ్చు, లాల్ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, అట్లా ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా అది ఓబీసీ నెపంతో పక్కగా నెట్టేసారు. అప్పుడే స్పష్టంగా చెప్పారు చట్టంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి పొందుపరిచారు కాబట్టి దాన్ని ఆ రకంగా బిల్లుని ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మహిళా బిల్లుని దీన్ని మీరు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందని మొట్టమొదటిగా 1996లో పెట్టినప్పుడు అప్పట్లో వ్యతిరేకించారు. అట్లా చాలాసార్లు 1998లో పెట్టిన తర్వాత 2003లో కావచ్చు, తర్వాత 2008లో కావచ్చు, 2010లో కూడా పెట్టిండ్రు. 10లో పెట్టినప్పుడు కూడా రాజ్యసభలో ఆమోదం పొందింది. లోకసభకు వచ్చేసరికి ఆమోదం పొందలేదు. తర్వాత 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు, మేము అధికారంలోకి వస్తే 33% రిజర్వేషన్ కల్పిస్తామని మహిళలకు వాగ్దానం చేసిండు. ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. తర్వాత సీతారాం యేచూరి గారు కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు తను కూడా మాట్లాడిండు, మహిళా రిజర్వేషన్ బిల్లుని పెట్టాలి మీరు అని మాట్లాడినప్పుడు దాన్ని కూడా తిరస్కరించారు. 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల అప్పుడు కూడా బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచింది. మరి అత్యధిక మెజార్టీ ఉన్నప్పుడు మరి బిల్లుని పాస్ చేయాలి కదా. కొన్ని సందర్భాలు ఏకాభిప్రాయం అని చెప్పి ఆ బిల్లుని నెట్టేసిండ్రు. ఏకాభిప్రాయం అనుకున్నప్పుడు కొన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఏకాభిప్రాయం లేకున్నా కానీ అమలు చేసుకున్నారు. పెట్టిండి చట్టం కావచ్చు, రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, కరోనా టైంలో రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేసుకున్నారు. అట్లాగే లేబర్ కోడ్ బిల్లులను కూడా 4 లేబర్ కోడ్ బిల్లులను కూడా అమలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2019కి వచ్చేసరికి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఉన్నప్పుడు వెంటనే ఆ బిల్లుని పాస్ చేయాలి. అప్పుడు మహిళలు మోసం చేసినట్టే కదా. అత్యధిక మెజార్టీ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము పాస్ చేస్తామని 2014 ఏదైతే వాగ్దానం చేసిండో 2019 అత్యధిక మెజార్టీ వచ్చిన తర్వాత పాస్ చేయాలి. మహిళల పట్ల ప్రేమ ఉంటే మహిళా అభివృద్ధి మా ధ్యేయం, మహిళా సాధికారితే మా ధ్యేయం, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకున్న వారిలో నేనొకరినని మోడీ గారు చెప్తా ఉన్నారు.
మరి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటినటువంటి పరిస్థితి.